థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పెషల్లీ అంటే జిఎంసికి అవకాశం ఇచ్చిన నా టీం మెంబర్స్ కి అలాగే నా లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ఎవరైతే నన్ను ఇన్వాల్వ్ చేసిన సింహాచలం గారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి అండ్ నన్ను అంత చిన్నబాబు గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరెవరు ఆ ఇందులో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్లీ నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజు మనం ₹1,00,00,000 తీసుకునే అవకాశం అయితే కల్పించినందుకు మీ ముగ్గురికి అలాగే నా టీం మెంబర్స్ ముగ్గురు మొత్తం ఎంటైర్ విన్ టీం మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దాంతోపాటు గోవా కూడా అచీవ్మెంట్ వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. గోవా ట్రిప్ కంపెనీ అంటే మెగ్జాన్ కంపెనీ ద్వారా నేను వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రెండింటికి స్పెషల్లీ థ్యాంక్ యూ. అందరూ కూడా ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దానికి ముందు ముగ్గురుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సింహాచలం గారు వెల్కమ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ప్రతి లీడర్కి గుడ్ మార్నింగ్ సార్. వింటూ విన్నందరం ఆల్ లీడర్స్కి గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ సార్. కిరణ్ సార్, మీరు అచీవ్మెంట్ తీసుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఈ అవకాశం నాకు ఇచ్చిన డాక్టర్ శ్రీనివాస్ గారికి, నెక్స్ట్ చిన్నబాబు సార్, మెయిన్ చిన్నబాబు సార్, డాక్టర్ శ్రీనివాస్ గారు ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన డాక్టర్ శ్రీనివాస్ గారికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను సార్. నేను దాంతోపాటు మన చిన్నబాబు సార్కి ఈ అచీవ్మెంట్ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. ఇది చాలా ఫస్ట్ అమ్మగారిని జిఎంస్ చేశారు, నెక్స్ట్ మీరు చేశారు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది సార్. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఇప్పుడు ఈ నెలాఖరికి ఆఫర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ మీకు. మరి అంటే నా టీంలో అంటే నా టీంలో మీరు ఉండడము నా అదృష్టంగా నేను భావిస్తాను సార్. మెయిన్ మామూలు కాదు సార్, చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను కూడా త్వరలో అచీవ్మెంట్ తీసుకుంటున్నాను, దానికోసం వర్క్ చేస్తున్నాను సార్. ఇది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎవరైతే లీడర్స్ మాట్లాడాలనుకుంటున్నారో ఒక 3 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడే ఛాన్స్ తీసుకోండి. వెల్కమ్ అప్పార గారు. గుడ్ మార్నింగ్ సార్. వింటున్న సభ్యులందరికీ, అలాగే మెగ్జాన్ ఫ్యామిలీ అందరికీ, అలాగే ఇప్పుడు ఉన్న మన డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మన డాక్టర్ చిన్నబాబు గారికి, సింహాచలం గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే మీ లైనప్ ద్వారా మాకు కిరణ్ గారు దొరికారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం మెంటర్ సరైన వ్యక్తి అయితే మాత్రం మనకి సక్సెస్ గా మనకి 100% ఉంటుందని. అలాగే ఏంటంటే ఆయన టార్గెట్ పెట్టుకున్నారండి. జిఎంసీ ఇప్పటికే ఎప్పుడు అయిపోవాలి ఆయన. యాక్చువల్ గా మాకు స్టోర్లు ఇప్పించి ఇంకా జిఎంసీ అవ్వలేదు, కానీ స్టోర్ గా కాకుండా మామూలుగా అయితే మాత్రం ఎప్పుడో జిఎంసీ అవ్వను. కాకపోతే ఏంటంటే ఆయన టార్గెట్ ఏంటంటే ఒక 30 స్టోర్లు ఎక్కడైనా పర్లేదు పెట్టొచ్చు అనే ఉద్దేశం మీద ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. మొన్న హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే చెప్పండి సార్, అక్కడ కూడా స్టోర్ ఇప్పిద్దాం. ప్రజెంట్ బాగుంటది, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఒక 2 years లో మనకి చాలా బాగుంటది స్టోర్. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు మీకు అని ఎక్కడున్నా చెప్పమంటారు. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారండి. ఫ్యూచర్ లో ఉంటదని కొద్దిగా మనకి ముందే చెప్తుంటారు. అలాగే ఆయన మోటివేషన్ చేసినప్పుడు కూడా చాలా విషయాలు చెప్తుంటారు సార్. నిజంగా గ్రేట్ సార్ మీరు. ఎందుకంటే ఒక గ్రూప్ తోని జిఎంస్ అవడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది మాకు ఎప్పటికప్పుడు మీరు చూపించి ముందుగా ఈ నెల ఇంతమంది నాకు ఇలా గ్రూప్ అని ఇప్పుడు మీటింగ్ లో కదా ఇప్పుడు చెప్తుంటారు, మమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు. మేము కూడా మీలాగా తయారయ్యి మేము కూడా ముందు ఈ జిఎంస్ అవి మా కింద వాళ్ళు కూడా జిఎంస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. ముందు మీకు బిగ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ యూకా వెల్నెస్ సెంటర్ విశాఖపట్నం ఫస్ట్ స్టోర్. నా జిఎంసీకి మీ స్టోర్ కూడా చాలా చాలా పవర్ఫుల్ టూల్ అయింది. మా మదర్ జిఎంసీ అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, లెవెల్ అప్గ్రేడ్ కావచ్చు. అన్నిటికీ థ్యాంక్ యూ వెరీ మచ్ యూనికా వెల్నెస్ సెంటర్కి, అలాగే అప్పార గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సునీత మేడం అయితే
గుడ్ మార్నింగ్ అండి ఆల్ మెగ్జాన్ ఫ్యామిలీ మెంబర్స్. సో యాక్చువల్గా ఏ స్పెషల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు కిరణ్ గారు. ఎందుకంటే ఇది డబుల్ జిఎంసీ అన్నట్టే చెప్పాలి. ఫస్ట్ జిఎంసీ వాళ్ళ అమ్మగారిని చేసినప్పటికీ కూడా కిరణ్ గారు అయినట్టే జిఎంసీ అప్పుడు కూడాను. సో సెకండ్ జిఎంసీ కూడా సో అంటే యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటే ఓ షెట్ ఇలాంటి టీంలో మనం ఉంటే బాగుండేది అని అనుకునే నెట్వర్క్స్ లో ఉన్నాము. అలాంటిది కిరణ్ గారి అండర్లోనే మేము అందరూ ఉండటం అన్నది నాకైతే మంచి విషయం ఇది. యాక్చువల్గా కిరణ్ గారు ఇచ్చే సపోర్ట్ కానీ ఇది కానీ చాలా అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్లస్ వెల్నెస్ సెంటర్స్ కోసం కూడా చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. కొంచెం నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం నేను ఉపయోగించుకోలేకపోతున్నాను యాక్చువల్గా. సో అన్నీ ఒకటేసారి అన్నట్టు కొంచెం నా బిజీ షెడ్యూల్ ఇది అంతా ఒకటేసారి అవటం నేను కూడా కొద్దిగా బాగా స్ట్రెస్ లో ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే అయిపోవచ్చు అని కిరణ్ గారు చాలా సార్లు చెప్తున్నారు. బట్ నేను కూడా ట్రై చేస్తున్నాను. బట్ ఎనీవే కిరణ్ గారి టీంలో ఉన్నందుకు అయితే మాత్రం చాలా బాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. అండ్ సో మీకు కంగ్రాచులేషన్స్ మా ఫ్యామిలీ తరపున విన్ టు విన్ ఫ్యామిలీ తరపున కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సతీష్ గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ మగ్గన్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ సార్ చంద్రబాబు సార్ అండ్ సంవత్సరం గారు అండ్ శ్రీనివాస్ గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి ఒకసారి. అండ్ కిరణ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీ యొక్క అచీవ్మెంట్ ఏదైతే తీసుకుంటారో ఎక్సలెంట్. గోవా ట్రిప్ ప్లస్ ఇది డబుల్ బోనస్ వచ్చింది మీకు రెండును. సేమ్ టైం మీరు అచీవ్మెంట్ తీసుకోవడానికి మీరు ఎంత కష్టపడ్డారు అనేది మాకు తెలుసండి. ఇంటర్నల్ గాను మేము డైరెక్ట్ గా చూసాం కాబట్టి మీ యొక్క హార్డ్ వర్క్ ఏదైతే ఉందో మీరు చేసే పని మాకు తెలుసండి. కంపల్సరిగా మీ అచీవ్మెంట్ అనేది మీ సక్సెస్ కి ఆ హార్డ్ వర్క్ కారణం అని 100% నమ్ముతానండి నేను. మీరు టీమ్ ఆఫ్ హోప్స్ అంటారు కానీ నేనైతే మీ హార్డ్ వర్క్ కారణం నేనైతే కంపల్సరీగా చెప్తానండి. అట్ ది సేమ్ టైం మీరు ఇంకా లెవెల్ అప్గ్రేడ్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటానండి. ఇంకాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు. మన టీంలో మీరు కూడా హెల్త్ ఇండస్ట్రీలో ఉంటూ మార్నింగ్ జూమ్స్ చాలా పవర్ఫుల్ గా మీరు కూడా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు కూడా జేఎంసీ అవ్వాలని ఎర్లీగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే మన ముందు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన స్పాన్సర్ లో ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక మంచి వాయిస్, ఎవ్రీడే కూడా ఇన్ఫర్మేషన్ పాసింగ్. సార్ ఇలా ఉంటది, ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటది, ప్రతి టైం కూడా మనకు చెప్పే ఛాన్స్ అయితే తీసుకుంటారు. మెడికల్ రిలేటెడ్ డే 1 నుంచి కూడా నేను ఆయన సజెషన్ చాలా తీసుకున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్రబాబు సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కిరణ్ గారు. అంటే మీకు ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒక డెడికేషన్తో మీరు ఏ టైంకి అవ్వాలనుకున్నారో ఒక టైం చెప్పి మరి ఆ టైంకి మీరు టార్గెట్ని ఫినిష్ చేయడం అనేది నిజంగా గ్రేట్. సో యాక్చువల్గా ఈ సక్సెస్ మీరు ముందే తీసుకోవాలి, కానీ ఇంకా ఎర్లీగానే, అంటే నా దృష్టిలో మీరు ఇంకా ఎర్లీగానే తీసుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సక్సెస్, ఈ జిఎంస్ అవ్వడం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే మొన్న మీరు ఏదైతే మీ మదర్ ఐడి మీద మీ మదర్ని జిఎంసీ చేస్తారో దానికంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో అటువంటి అచీవ్మెంట్ని మీరు సాధించినందుకు మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే లీడర్స్లో మనకి ఎప్పుడు చంద్రబాబు సార్ అంటారు, నిన్న సెషన్లో కూడా అదే చెప్పారు, అంటే కొంతవరకు డిపెండెన్స్ ఉండొచ్చు, ఏదో రోజు ఇండివిజువల్ అవ్వాలని చెప్పేసి. సో లీడర్స్లో డిపెండెంట్ లీడర్స్ ఉంటారు, ఇండివిజువల్ లీడర్స్ ఉంటారు. మీలాంటి ఇండివిజువల్ లీడర్ని పరిచయం చేసినందుకు మన సింహాచలం గారికి, అలాగే మన అందరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి థ్యాంక్ యూ. మీ ఇద్దరికి కూడా ఒకటే సార్, రెగ్యులర్గా చంద్రబాబు సార్ సెషన్లో ఒక వాయిస్ వింటూ ఉంటాం.
ఏ టైంలో ఎవరొచ్చి మన లైఫ్ని చేంజ్ చేసేస్తారో తెలియదు. ఏదో టైంలో ఎవరో ఒక్క లీడర్ వచ్చి మొత్తం మన లైఫ్ని చేంజ్ చేస్తారు అని చెప్పేసి అంటారు. సో అలాంటి నాకు మీరు మా టీంలో ఉండడం అనేది రియల్గా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీలాంటి ఇండివిజువల్ లీడర్ దొరకడం, అలాగే మీకు ఆల్వేస్ సపోర్ట్ చేస్తున్న మన చిన్నబాబు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఒకటైతే వాస్తవం సార్, రియల్గా చెప్పాలంటే మన సిస్టంలో ఉన్నన్ని బెనిఫిట్స్ వేరే ఏ సిస్టంలో లేవు. అది ప్రొడక్ట్స్ పరంగా అవ్వచ్చు, ఈచ్ వన్ ప్రొడక్ట్ ఒక్కో ప్రొడక్ట్ ఒక్కో డైమండ్ లాంటిది. మన ఇన్కమ్స్ కూడా ఒక గ్రూప్ ఇన్సెంటివ్ కోసం పనిచేస్తే చాలు, మిగతా ఇన్కమ్స్ అన్ని ఆటోమేటిక్గా బోనస్లేనండి. అన్ని ఇన్కమ్లు బోనస్లే. ఒక గ్రూప్ ఇన్సెంటివ్ కోసం మనం పనిచేస్తే చాలు, రిమైనింగ్ ఇన్కమ్స్ అన్ని కూడా మన బోనస్లే. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే ఏదో ఇంటింటి పథకం లాగా ఇంటింటికి ఒక బీపీ పేషెంట్, ఇంటింటికి ఒక షుగర్ పేషెంట్, ఇంటింటికి ఒక థైరాయిడ్ పేషెంట్, ఇంటింటికి ఒక గ్యాస్ట్రిక్ పేషెంట్, కొన్ని ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు, ఒకరే కాదు. సో రాబోయే రోజుల్లో ఇంటింటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అనేటటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. ఆల్రెడీ అది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో మన ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి, మన తాలూకా హెల్త్ని మనం కాపాడుకోవడానికి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా చాలా సపోర్టెడ్ ప్రొడక్ట్సే. ఇప్పుడు మీరు మార్నింగ్ అడిగారు ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇష్టం అని చెప్పండి అంటే, ఆ మెసేజ్లన్నీ చూస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్లు అందులో ఉన్నాయి. లేని ప్రోడక్ట్ అంటే ఏమీ లేదు. అంటే దీని అర్థం ఏంటి, ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ మనకి యూజ్ఫుల్ ప్రోడక్టే, ప్రతి ప్రోడక్ట్ మనకి వర్తబుల్ ప్రోడక్టే. సో మీరు ఇది గ్రేట్ అచీవ్మెంట్. నేను వన్స్ అగైన్ మళ్ళీ మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను కిరణ్ గారు. అలాగే మీతో పాటు మీ టీమ్ లీడర్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. ఒక మంచి మెంటర్, ఒక మంచి లీడర్ మీకు ఉన్నారు. సో రియల్లీ మీ అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకుంటారు. సో ఇదైతే వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే ప్యాసివ్ ఇన్కమ్ దాని గొప్పతనం ఏంటంటే, నేను మార్నింగ్ లేసి ఐడి ఓపెన్ చేస్తే 745 అయిపోయి మ్యాచింగ్ చూపిస్తుంది. ఈ 745 అయిపోయి ఎక్కడ పడ్డది అని చెప్పి చెక్ చేస్తే అది కిరణ్ గారు, మన సింహాచలం గారి గ్రూప్లో పడ్డది. అంటే మార్నింగ్ లేసేటప్పటికి ఒక 45,000 ఇన్కమ్. అసలు నిజంగా నేను షాక్. నిన్నంతా కొంచెం నేను ఒక డిసప్పాయింట్ మూడ్లో ఉన్నాను. బట్ మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఒక హ్యాపీ అనిపించింది. అంటే ఇదే కదా అసలు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే. అంటే మనకు తెలియకుండానే ఒక నైట్ 45,000 ఎవరిస్తారు సార్? పడుకొని లేస్తే 45,000 వచ్చాయి. సో దిస్ ఈజ్ థ్యాంక్ యూ కిరణ్ గారు, నిజంగా మీకు ఆల్వేజ్ నేనైతే మీకు ఏ విషయంలోనైనా సపోర్ట్గా ఉంటాను. ఆల్రెడీ చిన్నబాబు గారు మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు సపోర్ట్ చేస్తే మాకు చేసినట్టే. ఎందుకంటే ఇక్కడ మనందరం ఒకటే టీం కాబట్టి ప్రత్యేకించి మా కోసం చేయాల్సిందేమీ లేదు. సో మీకు సపోర్ట్ చేస్తే మాకు చేసినట్లే కాబట్టి థ్యాంక్ యూ చిన్నబాబు సార్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు నిన్న ఏముందో తెలీదు హ్యాపీ మూమెంట్, కానీ మార్నింగ్ మనీ మూమెంట్ చూసి మొత్తం స్ట్రెస్ ఫ్రీ చేశారు అన్నారు. చాలా చాలా అవునవును, అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 45,000 అన్నది రావాలి చేయాలి అంటే ఎంతో ఎఫర్ట్ పెట్టాలి ఇప్పుడున్న జాబుల్లో. అలాంటిది చాలా మంచి ఇన్కమ్స్ మనం ఎర్న్ చేసుకుంటున్నాం. అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సింహాచలం బయట గారు. ఇదే 40,000 సంపాదించాలంటే 40,000 కోసం 3 నెలలు, నెలకు 15,000 చొప్పున జీతం, 3 నెలలు 90 రోజులు కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మరో ముగ్గురు లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్రెడీ ఇందాక హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ముగ్గురిని నేను అన్మ్యూట్ చేస్తాను. మహేష్ గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ మై ఎగ్జామ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీ మూమెంట్ డే అండి. నాకు అంటే ఏంటంటే కిరణ్ గారు జిఎంసీ అయ్యారు, నాకు హ్యాపీ మూమెంట్ డే ఏంటంటే అనుకుంటే ఫ్రెండ్స్, అంటే నేను కిరణ్ గారితో చెప్తాను 2007 నుంచి జర్నీ అండి. కిరణ్ గారు ఆ రోజు నాకు ఒక అంటే ఎవరో తెలియని పర్సన్ 2007లో. అయితే ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా అతనికి నాకు బాండింగ్ ఉంది. అంటే ఒక పరిచయం ఎప్పుడు ఏ రకంగా ఎవరిని ఏ రకంగా తీసుకొచ్చి ఏ రకంగా తీసుకెళ్తుంది ఏంటనేది మనకి ఎవరు కూడా ఏమి చెప్పలేమండి. ఆ విషయంలో కిరణ్ గారు ఏంటంటే కనుక ఈవెన్ అంటే ఒక లాస్ట్ 6 years మేము ఒక మంచి హెల్త్ సెగ్మెంట్ కంపెనీలో వర్క్ చేసాం. ఎలా చేసామంటే పోటీ అన్నమాట. ఎలాంటి పోటీ, ఇక నేను ఈ ర్యాంక్ అచీవ్ అవుతున్నా, నేను ఆ ర్యాంక్ అచీవ్ అయిపోతున్నాను, నువ్వు ఈ ర్యాంక్ అచీవ్ అవుతున్నావు, నేను ఆ ర్యాంక్ అచీవ్ అవుతున్నాను. అలాగా ర్యాంక్ అచీవ్మెంట్ కి దీనికి దానికి రకరకాల ప్రయోగాలు, రకరకాల ఇవి ఎంత స్ట్రెస్ తీసుకొని ఎంత ఇది చేసి ఎన్ని చేసామంటే అన్ని చేసాం. కానీ ఎన్ని చేసినా సరే అక్కడ సక్సెస్ అనేది నేను చూడలేకపోయాను. కిరణ్ గారు కూడా అతను చూసిన సక్సెస్ ఏం కాదు.
కానీ అవన్నిటికి మాకు ఒక లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్లు అయ్యాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఊరికి ఇప్పుడు ఇది అవ్వలేదండి. దానికి మించిన కంపెనీ ఇప్పుడు మెగ్జాన్ లోని ఈ ఈ అంటే చెప్తానండి, నేను కిరణ్ గారి కన్నా ముందే అంటే సింహాచలం గారు చాలా సార్లు అంటే కిరణ్ గారికి ఇన్కమ్ బాగున్న టైంలో ఆ కంపెనీలో ఇన్కమ్ ఉన్న ఆ కిరణ్ గారి దగ్గర ఒక వాయిస్ ఇవ్వడానికి అతను కొద్దిగా ఆలోచించేవారు సింహాచలం గారు. కానీ కిరణ్ గారు వచ్చినంత ఇన్కమ్ నాకు వచ్చేది కాదు. నా దగ్గర వాయిస్ ఇచ్చేవారు. కానీ ఇక్కడ డిసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 years క్రితమే మ్యాక్సిమం నేను రావాల్సింది. నేను ఆ రోజు ఛాన్స్ తీసుకోలేదు. కిరణ్ గారి కన్నా ముందే మ్యాక్సిమం మళ్ళీ మామూలుగా రావాల్సిన ఛాన్స్, అప్పుడు నేను ఇనిషియేట్ తీసుకోలేదు. అయితే కిరణ్ గారు కూడా జర్నీ చేసిన తర్వాత కూడా నేను ఇనిషియేట్ తీసుకొని రావడానికి చాలా ఆలోచించాను. అయితే కిరణ్ గారు ఎంత అంటే కిరణ్ గారికి కావనండి లేదా నాకు కావనండి చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటండి మా మనీ రిలేటెడ్ గా, తర్వాత సిస్టమ్ రిలేటెడ్ గా, చుట్టూ సొసైటీ రిలేటెడ్ గా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంత ఛాలెంజెస్ లో కూడా అతను ఒక డిసిషన్ తీసుకున్నారు కదా, అది మెయిన్ అండి. ఏంటి డిసిషన్ అంటే నేను ఇప్పుడు నాకు చెయ్యాలి, నేను కావాలి. ఎందుకంటే సక్సెస్ నాకు కావాలి, నేను నా సక్సెస్ అని మళ్ళీ నేను నిలబడగలను అనే ఒక ఏదైతే దృక్పథం ఉంటుందో ఆ ఇనిషియేట్ అతను తీసుకున్నారు. లాస్ట్ 1 year కూడా కిరణ్ గారు సైన్ అప్ చేసిన తర్వాత ఇమీడియట్ నాకే చెప్పారు. కానీ నేను సైన్ అప్ చేశాను, కానీ వర్క్ మోడ్ యాక్టివ్ మోడ్ లోకి అయితే స్టిల్ లాస్ట్ మంత్ వరకు నేను రాలేదు. ఈ 1 year లో ఏం జరిగింది, ఎంత అచీవ్మెంట్ అయ్యారు, ఎంత సక్సెస్ తీసుకున్నారు, ఎంత మందిని లీడర్స్ గా మార్చారు, ఎంత మందిని ఈ జిఎంసి క్లబ్ లోకి తీసుకొచ్చారు. అంటే అతను ఇదే జిఎంసి అవ్వాలంటే 4 months కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే అయిపోవాలి. అతనే అవ్వాలి, అతనే ఎదగాలనుకుంటే కనుక అలా కాకుండా టీమ్ ని సక్సెస్ చేయాలి. టీమ్ లో వాళ్ళని జిఎంసి చేసి వాళ్ళకి ఒక సక్సెస్ ఇచ్చి అతను సక్సెస్ తీసుకోవాలని, అతనికి ఈ సక్సెస్ అంటే ఈ జిఎంసి అనేది లేట్ అయింది తప్ప అతను అవ్వాలంటే ఎప్పుడే అయిపోతారు. అంటే ఇతని నుంచి స్టిల్ ఇప్పటికీ నేను అతనితో నేను లెసన్ నేర్చుకున్నాను. అతని సక్సెస్ లో నేను లెసన్ నేర్చుకునేది ఏంటంటే మనం 1 minute కూడా మనం వేస్ట్ చేయకూడదు. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోకపోతే అది మనదే మిస్టేక్. 100% కిరణ్ గారు నేనైతే చెప్తున్నాను, ఈ చాలా అంటే 6 years ప్రీవియస్ ఎంత గ్రౌండ్ లెవెల్ ఎలాంటి వర్క్ చేసామో, ఎలాంటి యాక్టివిటీస్ చేసామో అవన్నీ అసలు ఇప్పుడు ఏమీ చేస్తే ఇంకే రకంగా ఉన్నాం. ఇవన్నీ కూడా నేనైతే కనుక రియలైజేషన్ అండి. కంపల్సరీ నేను మాట ఇస్తున్నాను, కంపల్సరీగా 1 second కూడా నేనైతే వేస్ట్ చేయను. యాజ్ వెల్ యాజ్ మీకు నా సైడ్ నుంచి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే నా జిఎంసీ అండి. అది అది నేను యాజ్ వెల్ యాజ్ నేను కంప్లీట్ చేసుకుంటాను. అలాగే నా టీం నుంచి కూడా జిఎంసీలు మొత్తం అన్ని కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి కావాలి, మనకి ఏం కావాలో అనుకున్నాము అవన్నీ తీసుకురావడానికి ఏం చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ కూడా యాజ్ వెల్ త్వరలో ఇవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను. అలాగే మీకైతే కన్నా హార్ట్లాండ్ అంటే మీరు ఎంత అంటే మీ పెయిన్ ఎలాంటి పెయిన్ అంటే ఎంత క్రిటిసిజం, ఎంత ఇబ్బందులు, ఎంత ఫ్యామిలీ పరంగా ఎన్ని పడి, చుట్టూ సొసైటీ పరంగా ఎన్ని ఇబ్బందులు పడి ఆ ఇబ్బందుల నుంచి బయట రావడానికి మీరే కారణం. అది మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు సక్సెస్ సాధించగలిగారు. కనుక ఈ సక్సెస్ అయితే మీకు ఊరికే రాలేదండి. చాలా చాలా ఇదిగా ఉన్నాయి, చాలా ఎన్నో సాక్రిఫైస్ చేసిన రాత్రులు ఉన్నాయి, ఎంతో పెయిన్ ఉంది. వీటన్నిటి నుంచి కూడా ఓవర్కమ్ చేయడానికి కేవలం మీ వర్కే. మీరు అనేవారు మన వర్కే మనకి అన్ని క్లియర్ అయిపోతాయని చెప్తున్నారు. అది 100కి 200% మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మీది కూడా ఒక లెసన్ కిరణ్ గారు నాకు. ఎందుకంటే నేను ఈ వెనకుండిపోయి ఇది కాదు, మనం ముందుండి మనం మార్చుకోవాలి, మనం డిసైడ్ అయితే ఏమైనా జరుగుతాయి అనడానికి మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు సక్సెస్ సాధించగలిగారు గారు. అలాగే ఇప్పుడు నా సక్సెస్ నాకు కావాలంటే నేను డిసైడ్ అవ్వాలి. 100% కిరణ్ గారు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, చేస్తాను కూడా. చాలా చాలా నాకు హ్యాపీ మూమెంట్ అండి. మీ సక్సెస్ నాకు చాలా హ్యాపీ మూమెంట్. అలాంటి మిగతా అందరూ కూడా నా టీంలో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని, దానికి ఏం చేయాలని దానికి కూడా నేను వర్క్ చేయడానికి 100% ఎఫర్ట్స్ అయితే పెడతానండి. థ్యాంక్ యూ మనకి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మహేష్ గారు. ఎస్టర్డే కూడా మీతో బిజినెస్ ప్లాన్ అయితే జరుగుతుంది మధ్యాహ్నం. యాక్చువల్లీ అయితే నేను ఎస్టర్డే మహేష్ ఫోన్ చేసి అంటే మహేష్ కోసం 1 minute మాట్లాడతాను. మహేష్ ఆల్రెడీ నాకు రోల్ మోడల్. ఎప్పుడు అంటే గత కంపెనీ కన్నా ఒక 18-19 years బ్యాక్
నేను స్టూడెంట్, మహేష్ ఆ, బాలకృష్ణ బ్యాచ్ అన్నమాట. అంటే ఒక లెగ్ పైకి ఎత్తాడంటే తొడగొట్టడం ఏమిటో పక్క. అలాంటి బ్యాచ్ లో ఉండే మహేష్ అంటే పక్కా పవర్ఫుల్ పర్సన్. నాకా ఏంటి మా ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు కదా, నాకేం తెలియదు, నేనేం మాట్లాడలేను చేయలేను. ఆ బ్యాచ్ కన్నా దారుణమైన బ్యాచ్ అంటే స్టూడెంట్ కదా. అలాంటి టైంలో మహేష్ గారుతో నా జర్నీ స్టార్ట్. నేనే ఆశ్చర్యపోతున్నా, అంటే డైలీ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఇలా తయారైపోతామా మనం అని. నాకు నానే షైన్ అప్ అయ్యే ఛాన్స్ తీసుకోవడానికి కొంతమంది కారణంలో మహేష్ గారు ఒకటి. అందులో మహేష్ గారు నిన్న ఒక అంటే ఒక జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఒక పాయింట్ చెప్పారు నాకు. మనకి విన్ టీమ్ లో ఇంతమంది ఉన్నాం కదా, మీరు అనుకుంటే జిఎంసి మొత్తం కలిపి మీ ఫస్ట్ జిఎంసి చేసేద్దాం, ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేద్దాం అన్న థాట్ మహేష్ గారు ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ మీది జిఎంసి అయిపోతే తర్వాత మాది ఎలాగా జిఎంసి అలాగా డూప్లికేషన్ లో చేసేద్దాం అన్న, అంటే ఒక్కొక్క 2 lakhs 1 lakh ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ బేస్ మీద. దాన్ని రివీల్ చేయను. ఆ దాని బేస్ మీద చేసేద్దాం అంటే నేను ఒకటే అన్నాను, టీమ్. మనం టీం సెట్ చేస్తే టీంతో అయిపోతాం, హానెస్ట్ గా అయిపోతాం ఒక 3-4 months అంటే. నేనైతే అనుకున్న దానికి యాక్చువల్ గా అయితే ఇప్పటికీ లేట్, బట్ కానీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ విత్ టీంతో అయ్యాం కాబట్టి. కొంచెం కొంచెం ఉంటాయిలేండి, కాదనట్లేదు ఎక్కడైనా సరే, బట్ ఏంటంటే హ్యాపీగా ఉంది. 21 లక్షల బిజినెస్ తో 50 లక్షల బిజినెస్ తో నేను 2 కోట్లు తీసుకునే అవకాశం వస్తాను. అది చిన్న విషయం ఏం కాదు. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడే వాళ్ళు, ఇంకా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వెల్కమ్ సత్యప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ ఎగ్జామ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వింటూని ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సెషన్లో ఉన్న చంద్రబాబు గారికి, డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే సింహాచలం గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఆ, కిరణ్ గారికి అయితే ప్రత్యేక కృతజ్ఞతలు జిఎంసీ అయినందుకు, ఆ, సాధించినందుకు. అలాగే మీరు ముందుండి మా అందరినీ నడిపిస్తూ అందరినీ ఆ, మంచి బాటలో నడిపిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సెషన్ లో చేయొచ్చు, ఏదో మాట్లాడాలనుకున్నా మామూలు అప్పుడు మాట్లాడదాం, కానీ ఇలా సక్సెస్ అది అయినప్పుడు అది ఆనందాన్ని వెలుగుచ్చడానికి తడబడతా ఉంటాం అనమాట. అది గుండెల్లో ఉండిపోతుంది, బయటికి రాదు. మీరు బాగా మంచి ధన్యవాదాలండి. అలాగే మిగతా కింద మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా త్వరలో అందరూ జిఎంసీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మనం ఎప్పుడైతే జిఎంసీ అవుతామో అప్పుడు అదే కరెక్ట్ రైట్ టైం అని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చాలా పెట్టాలని ముందు అనుకున్నాను, అది కిరణ్ గారికి తెలుసు. అవి అన్ని వెళ్ళిపోతుంది. లాస్ట్ కి నేనైతే స్టోర్ అనేది వైజాగ్ లో తీసుకోవడం జరిగింది. అదే రైట్ టైం అన్నమాట యాక్చువల్ గా తీసుకోవడానికి. అదే అందుకే అప్పుడే మనకి ఎప్పుడు ఏదవుతుందో అదే రైట్ టైం. మనం వెనకయ్యా ముందయ్యా అని అనుకోవడానికి ఏమీ లేదు. మనకి ఎప్పుడు అయిపోతే అదే మన రైట్ టైం. అలాగని మనం అవుతామని అలా కూర్చోకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను స్టోర్ కోసం ప్రయత్నం అనేది, నేను డిప్లొమా కోసం ప్రయత్నం అనేది అక్కడ కిరణ్ గారు ఎప్పుడైతే మేము ఇద్దరం వచ్చామో అప్పటి నుంచి కిరణ్ గారు అయితే చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు ఈ డిప్లొమాలు చేయడం అవ్వలేదు. ఆ రోజే అనుకున్నాం ఈ డిప్లొమాలు మనం చాలా బాగా నిలబెడతాయి, కంపల్సరీ చెయ్యాలని. అలాగే స్టోర్ కూడా అనుకున్నాను. స్టోర్ కూడా అలాగే తర్వాత వచ్చింది. సో మనం అనుకున్నది ఏదైనా ఎప్పటికైనా వస్తుంది కంపల్సరీగా. థ్యాంక్ యూ కిరణ్ గారు. అలాగే ఈ డిప్లొమాలు కూడా నేను కాన్సన్ట్రేట్ చేసి ఈ డిప్లొమాలు కూడా కంప్లీట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మా కిరణ్ గారికి, అప్లైన్ అయిన సింహాచలం గారికి, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే చిన్నబాబు గారి సపోర్ట్ అనేది మామూలు సపోర్ట్ కాదు అసలు, మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే ముందు ఏదైతే వేరే సిస్టమ్స్ చూసాం, వేరే దాంట్లో పనిచేసాం, అక్కడికి ఇక్కడికి హ్యూజ్ డిఫరెన్స్, అంటే చాలా పెద్ద డిఫరెన్స్ అనేది మేము గమనించాము. థ్యాంక్ యూ అండి చంద్రబాబు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సత్యప్రసాద్ గారికి. యాక్చువల్ గా నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. నా ఫస్ట్ పర్సన్ ఆయనే, అంటే నాతో పాటు ఫస్ట్ పర్సన్, యాక్టివ్ పర్సన్.
డే 1 నుంచి ఇప్పుడు వరకు ఆయన గురించి 1 మినిట్ కాదు, అన్ని మినిట్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే మహేష్ గారే ఫస్ట్ పర్సన్ చెప్పింది, కానీ ఇన్వాల్వ్ అయింది సత్యప్రసాద్ గారు. ఎంత అద్భుతం అంటే తీసుకొచ్చింది మహేష్ గారు ఆయన్ని వేరే కంపెనీలో. ఆ మహేష్ గారు ఆయన వస్తున్నారు, మరి మీరు ఐడియా చేస్తారా లేదా ఈ టైప్ లో మాట్లాడి ఆయన్ని రప్పించడానికి ఆ ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆల్రెడీ ప్రసాద్ గారు డిసైడ్ అయిపోయారు ఒకటే మాట, సార్ అంతకు ముందు ఇలా చేసాము, మళ్ళీ ఇది అంటే మళ్ళీ నమ్ముతారా లేదా మనల్ని అంటే మన సక్సెస్. ఎన్ని కంపెనీలైనా సక్సెస్ లేకుండా మనం బతికేయడం కన్నా సక్సెస్ కోసం ఆయన చెప్పడం. ఆయన నాతో పాటు సార్ చెప్తే నమ్మరు, డైలీ ఎక్కడ మీటింగ్ అయినా సరే నాకు ఒక పర్సన్ తోడున్నారు అంటే అది ప్రసాద్ గారు. అది హైదరాబాదా, విజయవాడ, లేకపోతే ఇంకోట. రేపు బెంగళూరు వెళ్ళాలనుకుంటే ఆ బెంగళూరే, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే. ఆఖరికి బ్యాంకాక్ కూడా ట్రిప్కి మా ఇద్దరం అచీవ్మెంట్ అయ్యాం. అంటే ఈక్వల్ గా నాకు అవకాశం, నాతో పాటు ఈక్వల్. ఒక పోస్టర్ రావాలి అనుకోండి, ఆ పోస్టర్ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్టోర్స్ అందరికి ఆయన సపోర్ట్. అంటే నాకు ఇలా కావాలి అంటే అది నచ్చలేదు అంటే నా కంటెంట్ కి నాకు నచ్చకపోతే వెంటనే మార్చంటే ఏ ఇష్యూకి పర్లేదు సార్ చెప్పండి, ఎంత టైం అయినా పర్లేదు చెప్పండి అనేసి నాకు సపోర్ట్ చేశారు. ప్రతి స్టోరీకి కూడా ఆ చేయాలని అయితే లేదు, బట్ చేశారు. చాలా మంది వాళ్ళ పని వాళ్ళ టీం కి చేయడానికే చాలా ఇబ్బంది పడతారు, బట్ నాకు అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న విషయం ఏం కాదు అది. ఆ మొన్న విజయ్ వెల్నెస్ సెంటర్ చూస్తే ఆ పోస్టర్ అరౌండ్ 3 సార్లు మార్పించాను నాకు తెలిసి. ఆ రోజుకి 3 సార్లు మార్పించాను సార్. మార్పించినా సరే అంత పవర్ఫుల్ గా వచ్చింది. అది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఆ అలాగే హాలిస్టిక్ వెల్నెస్ సెంటర్ తరఫున నాకు బాగా సపోర్ట్ అయింది జిఎంసి అవ్వడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నా మదర్ది 2 జిఎంసీలు అవ్వడానికి కూడా హాలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అయితే చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యాగ్జన్. ముందుగా డాక్టర్ శ్రీనిబాబు సార్కి, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారికి, సింహాచలం గారికి గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఏదైతే మన జిఎంసి కిరణ్ సారు ఆల్రెడీ డబుల్ జిఎంసి అనుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మదర్ ఫస్ట్ జిఎంసి కంప్లీట్ అయింది. అలాగే ఇది కూడా విత్ టీమ్ సపోర్ట్తో ఈ యొక్క జిఎంసి చేయడం నిజంగా అద్భుతమైంది. అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా మొత్తం చాలా గట్టిగా అయితే కష్టపడుతున్నారు సారు. దాన్ని నిజంగా మేము కూడా ఆచరణలో పెట్టుకుని మేము కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇంకా మార్చుకోవాలి. దాంతోపాటు నిజంగా మా టీంకి ఎవ్రీడే ఎక్కడ ఏం జరిగినా జరగకపోయినా స్టార్టింగ్ డే నుంచి కూడా జూమ్ మాకు గైడ్ లైన్స్, అంటే ఒకరు వచ్చారా ఇద్దరు వచ్చారా అని కాదు, ఫస్ట్ ఒక 5 మెంబర్స్తో స్టార్ట్ అయిన జూమ్ ఈ రోజుని ఇంతమంది టీంతో, అలాగే ఇంకా కొత్తగా యాడ్ ఆన్ అవుతున్నారు. అంటే ఎక్కడ లాంగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మాకు మంచి సపోర్ట్ అనేది, అలాగే స్పెషల్గా లీడర్స్ ట్రైన్ చేయడానికి కూడా మంచిగా మాకు, ఎందుకంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా మన ప్రయాణం చేయాలని ఒక థాట్ అనేది ముందు కిరణ్ సార్లో చూసామండి. ఎందుకంటే అందరి వల్ల కాదు, ప్రతి ఒక్కరిని అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా అందరిని కూడా లీడర్ చేయాలని ఆ తపన మీలోనే చూశాను. మేము కూడా త్వరలో విత్ ఇన్ షార్ట్లీ నేను కూడా జిఎంసీ అనేది అచీవ్ అయ్యి నేను కూడా మీతో పాటు మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అండి. అలాగే నా టీంలో కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా జిఎంసీ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారి గురించి చెప్పాలి. ఆయన కూడా అన్నోన్ పర్సన్, బావ తమ్ముడు అన్నీ అయితే కాదు. ఇక్కడ చాలా మంది అలాంటి వాళ్ళు వినేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఇక్కడ రిలేషన్ లేదు. వేరే కంపెనీలో చేస్తున్నప్పుడు ఒక మంచి వెల్ విషర్, కార్లో పరిచయమైన పర్సన్, అలాంటిది కార్లో పరిచయమైన పర్సన్. మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి మెడికల్ గా కూడా వాళ్ళ నాకు అమలాపురం, నేను అసలు అంటే తెలియదు నాకు, అలాంటిది అమలాపురంలో స్టాండర్డ్ అవ్వడానికి, అమలాపురంలో ఒక ఫస్ట్ మన ఏపీకే కంపెనీ అనౌన్స్ చేసిన జనవరి మంత్ లో అనౌన్స్ చేసిన ఏపీకే ఫస్ట్ స్టోర్ వచ్చిన ముమ్మడివరంకి రావడానికి కారణం ఏదైనా లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ టీము ఎవరైతే ఉన్నారో ఎర్లీగా మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రమాదేవి మేడం, ఇంకెవరు లాస్ట్ 4 హ్యాండ్స్, ఇంకెవరు హ్యాండ్ రీచ్ అయితే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్రబాబు సార్, అలాగే శ్రీనివాస్ సార్, సమాచారం గారు,
నా లైన్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మ్యాక్సిమం N2N టీంలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. నిజంగా ఈరోజు ఒక హ్యాపీ డేనండి. నిజంగా నేనైతే మీ పోస్ట్ నైట్ చూసిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా మూవ్ అవుతున్నాను. ఎందుకంటే లాస్ట్ చేసినప్పటి నుంచి మీతో మేము జర్నీ చేస్తున్నాము. నేను కాదు, నాతో ఉన్నోళ్ళని ఎదిగేటట్టు చెయ్యాలి అన్న ఒక కాంక్ష మీలో నేను దగ్గరగా చూశాను. ఎందుకంటే మిడ్ నైట్ కూడా 11:30 కూడా ఫోన్ చేసి, మేడం ఇవి చేస్తే మీరు రేపు అచీవ్మెంట్ అవుతారని చేసి నైట్ కూడా కూర్చోబెట్టి చేయించి మమ్మల్ని ఒక అచీవ్మెంట్ చేసేవారు. అది నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. సో అలాంటి ఎక్స్ట్రాడినరీ లీడర్ మాతో ఉండడం మాకు చాలా హ్యాపీ అండి. తర్వాత ఏంటంటే మీ అమ్మని చేశారు జిఎంసీ, మళ్ళీ మీరు అయ్యారు. ఎప్పుడో అవ్వాలంటే మహేష్ గారు అన్నట్టు మీరు అవ్వాలనుకుంటే ఎప్పుడో అయిపోవచ్చు. కానీ అలా కాకుండా నా టీంలో సక్సెస్ అవ్వాలి అంటే రాళ్ళన్నీ ఉంటాయి సార్, అందులో రత్నాలు ఉంటాయి. అందులో రత్నాలు వెతికి బయటికి తీసి దాన్ని సైనప్ చేస్తేనే అది రత్నంగా మారుతుంది కదా. అలాగే మమ్మల్ని ఇంత ట్రైనప్ చేసి మమ్మల్ని ఒక స్టేజ్ తీసుకెళ్ళి, నేనే కాదు నాతో ఉన్నోళ్ళు ముందు జిఎంసీ అవ్వాలి, వాళ్ళు హెచ్యూ అవ్వాలి, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ చూసుకోవాలి, వాళ్ళకి రావాలి అన్న తపన అందరిలోనే ఉండదండి. యాజ్ ఎ గ్రేట్ లీడర్, నిజంగా లీడర్ అంటే ఆ లీడర్ క్వాలిటీస్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాము. ఇంత మంచి సక్సెస్ అయినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ కూడా. మేమందరం మీ బాటలోనే నేను కూడా అవ్వాలని మోర్ ప్రయత్నాలు అయితే డెఫినెట్గా అవుతామండి. నేనే కాదు, నా కింద టీంని కూడా చేయాలని నాకు ఒక ఆశ మీలాగే. సో వాళ్ళని తీసుకెళ్తాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చంద్రబాబు గారికి, శ్రీనివాసరావు గారికి, సింహాచలం గారికి, మీకు, సత్యప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఎ లేడీగా మీరు ఎర్లీగా జిఎంసీ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. రజని గారు వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు మెజన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే డాక్టర్ చిన్నబాబు గారికి, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే సింహాచలం సార్కి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక విన్ టు విన్ గ్రూప్ని క్రియేట్ చేస్తూ అందులో ఉన్న వాళ్ళని ఇప్పుడు చాలా అవేర్నెస్ క్యాంపులు పెట్టడంలో, అంటే యాక్చువల్గా చెప్పాలంటే పడుకున్న వాడిని నిద్ర లేపి మరి అంటే ముందుకు నడిపిస్తూ మన కిరణ్ సార్ అయితే టీంతో పాటు టీమ్ అచీవ్మెంట్తో పాటు ఇవాళ జిఎంసీ అచీవ్మెంట్ తీసుకోవడము, ఈ కంపెనీలో పెట్టిన గోవా ట్రిప్ను అచీవ్మెంట్ అన్నది అడిషనల్గా అది. దాంతోపాటు డబుల్ జిఎంసీ అనుకోవాలి ఇది, ఎందుకంటే ఆల్రెడీ మదర్ గారు ముందుగానే జిఎంసీ అయ్యారు. దాంతో మా అప్లైనర్ కిరణ్ సార్ అయితే జిఎంసీ అచీవ్మెంట్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటారా, ఈ టీంని ముందుండి నడిపిస్తూ ఏ హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేస్తూ అంటే వెల్నెస్ క్యాంప్ పెట్టాలంటే రావాలి, అటు ఉండాలి అంటే మినిమం అటు సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడాను ఎక్కడైనా పర్లేదు ఎలాగైనా ఉండిపోవచ్చు, అంటే నువ్వేం తింటావో అది పెట్టు అనేసి ఆ రకంగా మనుషులు అంటే ఏం పెట్టుకోకుండా పర్లేదు అంటే ఏజెన్సీ ఏరియాన్స్ అంటే అక్కడ వెళ్ళడానికి ఉండడానికి చెప్పుకోవాలని అంటే కానీ బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడాను చాలాసార్లు వచ్చి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నా సక్సెస్కి ముందుండి నడిపిస్తుంటున్నారు కిరణ్ సార్కి వన్స్ సెకండ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బచ్చన్న. నాకు న్యాచురల్ అవరు, నేను తిరుగుతాను, ప్రాబ్లం లేదు ఎక్కడున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. విత్ ఇన్ షార్ట్లీ జిఎంసీ ఎంట్రీ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ విజయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గాడ్కే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, శ్రీమాత్రే నమః అనేసి. ఎందుకంటే నేను చెప్పాల్సిన వర్డ్స్ అని మహేష్ గారు, మా సత్యప్రసాద్ గారు అండ్ మా అప్లైన రమాదేవి మేడం వీళ్ళందరూ చెప్పారు. సో మేమందరం ప్రీవియస్ గానే ఒక టీం అండి, మామూలు టీం కాదు అసలు. ఏది చేసినా సరే కిరణ్ గారు ఒక ప్లానింగ్, ఒక విజన్ తో ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చేయకూడదు అనేసి మాకు అంత ఇన్స్పిరేషన్ గా చెప్పేవారు. సో ఆ కంపెనీలో చూసాము, ఈ కంపెనీలో కూడా ఇంత పిచ్చిగా చేస్తానంటే నిజంగా ఆయన ఒక లవర్ ఎలా ఉంటాడో అంత లవ్ చేసి ఆ పని గాని పొద్దున సాయంత్రం ఆయన చూస్తుంటేనే
మాకే ఒక్కోసారి ఇది అనిపిస్తుంది. సో ఆయన ఫుడ్ తిన్నా తినకపోయినా ఈ సప్లిమెంట్స్ వేసుకుంటూ ఆయన పెయిన్ ఏదో మాకు ఒక 60-70% మాకు తెలుసండి ఆయన ఎలాగ చేస్తున్నారు, ఎలా చేయకూడదు అనేసి. సో మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. వన్ సెకండ్. సో చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంత త్వరగా ఒక మీ అమ్మగారిని చేసినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. సో ఇప్పుడు మీరు అయ్యారు. సో ఒక టీం అందరినీ ఒక పిల్లర్స్ ని రెడీ చేసుకుని ముందుకు వెళ్తున్నారు సార్. సో చాలా చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మేము మీతో ఉన్నాము. సో మాకు కూడా బాగా సపోర్ట్ చేసి మాకు ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. సో అలాగే థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారికి, మొత్తం ఉన్న టీం మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ అండి, సింహాచలం గారికి కూడా థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ శివరామ్ గారు. మార్నింగ్ అండి. మన హెచ్ఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. కిరణ్ గారు అంటే మాకు చెప్పట్లేదని ఒక ఆదర్శంగా తీసుకుంటాం. ఏంటంటే నేను ఎదరికి వెళ్ళడానికి కారణం నేను కిరణ్ సార్ అండి. నేను ఏం చెప్పినా మా ఊళ్ళన్నీ వాడి వచ్చేసి అలా ఉండేది. అటువంటిది నేను చేసిన ముందర 2 గంటల్లో వాడి ఇలా చెప్తున్నారు అంత బాగా ఉంటుంది, కానీ ఎక్కువ మనం ఇంత డబ్బులు పెట్టి ఏంటి అని చెప్పేసి ఉండేదండి మాకు ఎప్పుడు కూడా. కాకపోతే ఇంక అసలు ఏమి ముట్టుకోకూడదు చేయకూడదు అన్న తర్వాత ఒకసారి చెప్పి ఎదరికి 2-3 సార్లు చెప్పిన తర్వాత కూడా నేను ఎదరికి వెళ్ళలేదు. ఇంట్లో ఇన్కమ్ స్ట్రక్చర్ అయ్యి అంటే అలాగే చూపిస్తూ ఉంటారని చెప్పేసి. కాకపోతే మనకు సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకుంటేనే చేస్తానని అంటే మనకి దగ్గరుండి అన్ని చెప్పి చేయించారు. అందుకే అంత ఎక్విప్మెంట్ తీసుకోగలిగారు. ఎందుకోసం అంటే మీరు బాగుండాలి అన్న దాంట్లో ఫస్ట్ మెంబర్ గా ఉంటారు మనకి కిరణ్ గారు. ఎందుకంటే మీరు అమౌంట్ తీసుకోండి అంటే మీరు ఎంత వచ్చింది సార్ చెక్కంటే నా గొడవ మీకు ఎందుకు, ఇది కంపల్సరీ మీరు తీసుకుంటేనే నేను తీసుకున్నట్టు అని చెప్పేసి మాకు మంచి ఆదర్శంగానే. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పిలిచామనుకోండి, కిరణ్ గారు రండి సార్ మీటింగ్ కంటే, ఏ టైం కంటే 11 గంటలకు మీటింగ్ అంటే అంటే సార్ ఎవరైనా సరే ఏ మీటింగ్ కన్నా ఇప్పుడు 10:30కు వస్తారు, లేకపోతే 11కు వస్తారు, లేకపోతే 11:30. రాజకీయ నాయకులు అయితే 11 అంటే 12కి వస్తారు. అలా కాకుండా కిరణ్ సార్ అయితే 11 అంటే 10:30కు వస్తారేమో అని అనుకునే వాళ్ళం కానండి. 11 గంటల కంటే ముందర నైట్ 11 గంటలకు వచ్చి మనకి స్టేజ్ చేసి మనకి అంత ఆదర్శంగా ఏం చెయ్యాలి అంటే మీటింగ్ లో మనం ఏం చెయ్యాలి ఏంటి అన్ని కూడా మనకి చంటి పిల్లోడికి చెప్పినట్టుగా ఇప్పుడు మనకి డిప్లొమాలో చెప్తున్నారు చూసారా, ఏబిసిడి దగ్గర అలాగా ప్రతిదీ కూడా ఈయన చెప్పడం వల్ల మేము ఎదరికెళ్ళామండి. అసలు నేను ఏమి చెయ్యకూడదు అనుకున్నాను, డిప్లొమా కానీ ఏమి చేయకూడదు. అటువంటి వాడిని నాకు 10th అయ్యిందంటే దాన్ని డిప్లొమాలో ఎలా చెయ్యాలన్నది ప్లాన్ చెప్పి దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎదరికి నెట్టడానికి మన కిరణ్ సార్ అండి. ఇప్పుడు ఒక మీటింగ్కి వచ్చేటప్పటికన్నా ముందర రోజు నైట్ 10 గంటలకు 9 గంటలకు వచ్చారు అనుకోండి, సార్ ఇలాగ ఒక ప్లాన్ చెప్పాలంటే లేట్ అయిపోయింది కదా అంటే వాళ్ళని అడగమని ఇవ్వరండి. నైట్ 9:30-10 కూడా. అంటే నాకు పెద్ద బండి అందుబాటులో లేనప్పుడు ఎక్సెల్ మీద కూడా వచ్చేసారండి. కిరణ్ గారు ఇలాగ ఎక్సెల్ ఉన్నా సార్ రేపు వెళ్దామని అంటే సమస్య లేదండి, నన్ను అక్కడికి ఏదైనా తీసుకెళ్ళడమే కావాలని ఇవ్వరు. అంటే సైకిల్ మీద వెళ్ళిపోదాం అనేవారండి. అంత మీరు రేపు మీటింగ్ కావాలని తీసుకురావడానికి నేను కూడా ఏం సాయం చేయాలని అడిగేవారు. వాళ్ళకు కూడా కస్టమర్ కూడా ఆయనే ఫోన్ చేసి నేను చేసానా లేదా అని మళ్ళీ ఆయన కూడా చేయడంతో కంపల్సరీ మీటింగ్ అటెండ్ అవ్వడానికి కూడా కారణం ఇవ్వరండి. అంటే నేను ఇంత ఎక్విప్మెంట్లు తీసుకున్నానంటే మీటింగులు ఓన్లీ జూమ్స్ అండి, జూమ్ వల్లండి. ఎర్లీ మార్నింగ్ నేను అయితే 7:30 ఆ టైంకి షాప్ తీసుకున్నానండి. కిరణ్ సార్తో జర్నీ మొదలు పెట్టిన తర్వాతనే 6:30కి జూమ్ అన్నారు. 6:30కే 6 గంటలకు లేచి జూమ్కి మొహం కడుక్కుని ఫేస్ వాష్ చేసుకుని అంటే జూమ్ ఆన్ చేయడానికి 6:30కి లేచిపోయినండి. అటువంటి వాళ్ళు ఎలా కాదని చెప్పేసి
మహేష్ గారు వీళ్ళందరూ ఏంటి స్నానాలు చేసి మొత్తం బొట్టు పెట్టుకుని అన్ని తేల్చుకుని అలా కూర్చొని నేను ఏంటి అని చెప్పేసి అలాగే ఆదర్శంగా తీసుకుని ఎదరికెళ్ళి అన్ని కూడా నేను కూడా మారడానికి మెయిన్ కారణం అండి. ఇప్పుడు 6 గంటలకు లెగిసేవాడినండి 6:30 జూమ్ అంటే. ఒక వారంలో నుంచి 6 గంటలకు జూమ్ అంటే ఇంకా ముందర లేవాల్సి వస్తుందండి. అని నేను షాప్ దగ్గర మొహం కడుక్కుని షాప్ తీసుకొని అలా కూర్చుని జూమ్ వింటాను అనమాట కంపల్సరీ. అంత అంటే కిరణ్ గారు ఎక్విప్మెంట్ తీసుకోవడానికి మీరు అందరూ బాగుంటుంది నేను బాగుంటుందని చెప్పేసి సులువుగా దానికే ప్లాన్ చెప్తున్నారు. మీరందరూ కూడా ఇంతలా కష్టపడకుండా మీ టీం కూడా ఇలా చెయ్యండి అని చిన్న చిన్న వాళ్ళకి కూడా ఆ, ఒక్క పాయింట్ రావడానికి కూడా మనకి ఎన్ని అక్కర్లేదండి. ఒక్క పాయింట్ రావడానికి కూడా ఏం చెప్పాలన్నా కష్టపడి కూడా వెళ్తారు. జిఎంసీ చేసే వాళ్ళ దగ్గరికే కాదండి, డిప్లొమా చేసే వాళ్ళ దగ్గరికే కాదు, ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారన్న అనవసరం. అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని చెప్పేసేవారు చేసేవారు. ఇప్పుడు అయితే లేదండి, మాస్టర్ గారు ప్యాక్ పెట్టుకుని ఎలా ఉంటారో అలాగా మాకు బోర్డు మీద మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మాకు పర్సనల్ గా ట్రీట్మెంట్ బాగా మంచి మామూలుగా కాదండి. ఇప్పుడు ఈ మధ్యలో అయితే మాత్రం మీరు ఎలా చెప్తున్నారో చెయ్యండి అని చెప్పేసి బోర్డు మీద రాయించిన తర్వాత మీరు ఏం చేశారని పర్సనల్ గా ఒక్కొక్కరికి చెప్తున్నారు, నలుగురిలోని చెప్తున్నారండి. వైజాగ్ వాళ్ళు అంటే అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక 2 ట్రీట్మెంట్లు అయ్యేటప్పటికి మంచి కుదురుపడ్డారని. ఇప్పుడు మాకైతే మొన్న ఒక్కసారి అయ్యింది ఒక్క సిట్టింగ్. అలాగా అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా మనం ఏం చెప్పాలన్నది నేను ఇంటి దగ్గర కూర్చుని ఎప్పుడు కూడా ప్లాన్ ఇలా చెయ్యండి అని చెప్పేవారు. నేను ఎప్పుడు చేయలేదండి. అటువంటిది మొన్న ఇది అయిన తర్వాత 2 సార్లు ప్రాక్టీస్ చేశాను. అంటే రేపు అడిగితే మళ్ళీ నేను నలుగురిలోని కొంచెం నాది హైలైట్ అవ్వాలి అన్న ఊహ ఆటోమేటిక్ గా మనకి మదిలో వచ్చేస్తుంది మనం. అంతలాగా మాకు బాగా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత ఆదర్శంగా ఉన్న మూలని మేము వెళ్ళగలుగుతున్నామండి. ఎందుకంటే 3 years జర్నీలో అలా చేశారు కాబట్టి ఈ రోజు కాకేసిన వేరే వాళ్ళు వచ్చి ఆల్రెడీ కిరణ్ సార్ వచ్చి ఐడియా అయ్యకుండానే నాకు 3 members వచ్చారండి దీని గురించే. మీకు ఎందుకంటే నేనే పెట్టేస్తాను డిప్లొమా మీకు చేయించేస్తాను అవి కూడా అన్న వాళ్ళు కూడా ఆఫ్ చేసండి. మాకు కిరణ్ సార్ గారి టీము అంటే మేము ఏ కంపెనీ చేసాం కిరణ్ గారి టీం విన్ టీం ఓపెన్ అవుతానండి. అంత అలాగా మేము ఉన్న మూలనే కిరణ్ గారితో జర్నీ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు మీ అచీవ్మెంట్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంటే మీ అచీవ్మెంట్ మా అచీవ్మెంట్ లాగా మా టీంలో మా సార్కే ఇది వచ్చిందంటే మాకే మేము అచీవ్మెంట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా తొందరలో తీసుకుని మా ఇంకా ఇంకా పై స్టేజ్లో చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన మన మెక్జన్ కంపెనీ అందరికీ కూడానండి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వితిన్ షార్ట్లీ మీరు కూడా జేఎంసీ అవ్వాలని రమాదేవి గారు, విజయ్ గారు అండ్ శివరామ్ గారు ముగ్గురు కూడా ఎర్లీగా అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సత్యప్రసాద్ గారు. నమస్తే అండి అందరికి. 27 మే హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ గాజువాక్ అనేది ఓపెనింగ్ ఉన్నది, ముస్తాబ్ అవుతుంది ప్రస్తుతానికి. అన్ని పెయింటింగ్స్ అన్ని కూడా అవుతున్నాయి. ఈ కిటికీలు అవి తీసి పెట్టారు. మీరు బ్లడర్ తీయండి. అందరూ కూడా ఈ ప్రారంభోత్సవాన్ని విష్ చేసి మన హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరుచున్నాను అందరినీ హృదయపూర్వకంగా. మొత్తం మెంబర్స్ అందరూ రావాలి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా తీసుకురండి. థ్యాంక్ యూ సార్. ఇది ఆహ్వాన చెప్దానే హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ. వితిన్ షార్ట్లీ ఏదైతే ఉందో మన హాలిస్టిక్ వెల్నెస్ సెంటర్ కూడా ఒక స్పెషల్ న్యూస్ ఉంది. ఓకే, వెల్కమ్ మేడం రాజేశ్వరి గారు. నమస్తే అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కిరణ్ సార్. కిరణ్ గారు మాకు ఎప్పుడు ప్రీవియస్ కంపెనీ నుంచి నాకు పరిచయం ఉందండి. ప్రీవియస్ కంపెనీలో సపోర్ట్ చేసేవారు, అలాగే ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏ విషయం అయినా సరే వెంటనే కాంటాక్ట్ చేయగానే వెంటనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు కూడా జేఎంసీ అవ్వడానికి సపోర్ట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆ, మీరు కూడా ముమ్మిడివరం ఏదైతే మెయిన్ స్టోర్ ఉందో దాన్ని త్వరగా అభివృద్ధి చెందించి ఇంకా మీరు జిఎంసీ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇంతవరకు ఎవరైతే చెప్పాడో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. విన్ ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే సింహాచలం గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇంకా లేట్ చేయకుండా, సారీ సార్ ఏమనుకోవద్దు, హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ గురించి ఒక మాట చెప్పాలా? యాక్చువల్గా నేను సక్సెస్ అవడానికి టీం ఎంత సపోర్ట్ చేస్తుందో, కంపెనీ ఎంత సపోర్ట్ చేస్తుందో, అలాగా మన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ కూడా అంతే సపోర్ట్స్ నాకైతే ఈ కంపెనీలు దొరికింది. సింహాచలం గారు అవ్వచ్చు, డాక్టర్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు, ఇంకా మీ ద్వారా అవ్వచ్చు. మీ ద్వారా అనేది ఇంక నేను అంటే అంటే అల్టిమేట్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఇదేదో బిజినెస్ ఐపీఓ ఇంకోటో కాదు ఫ్రెండ్స్. ఒక చిన్న మాట అన్నిటికన్నా పవర్ఫుల్ అన్నమాట. ఆ చిన్న మాటని నాకు మైండ్ లో నాటి, నేను ఎప్పుడైతే లాస్ట్ ఆగస్ట్ అనుకుంటా నాకు తెలిసి మనం కొంచెం స్టార్ట్అప్ అయినప్పుడు, అప్పటి నుంచి ఒక చిన్న మాట మీరు స్టార్ట్ చేసిన దానికి నాకైతే బ్రెయిన్ లోకి నాటుకుపోయింది. ఏంటంటే మాట, మన టీంకే కదా సార్, మన ఫ్యామిలీకే కదా ఖర్చు పెడుతున్నాం. నా ఇంట్లో నా పిల్లలు ఖర్చు పెడుతున్నాను, నా వైఫ్ ఖర్చు పెడుతున్నాను, మీరు నాకు ఈక్వల్ అన్న వాయిస్ నాకు బ్రెయిన్ లోకి వెళ్ళింది. ఎందుకంటే నేను అదే ఫీల్ లో ఉండేవాడిని, కానీ వాయిస్ లేదు నాకు. ఆ వాయిస్ మాట్లాడేవాడిని కాదు అంతకుముందు ఎప్పుడు కూడా. బట్ మిమ్మల్ని చూసి అయితే నాకు అది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ పాయింట్. ఎందుకంటే టీము వచ్చింది కూర్చోబెట్టాము అంటే, నేను డే 1 మేలో స్టార్ట్ చేసినప్పుడు జూలై అనుకుంటాను తెలిసి మన మీటింగ్ స్టార్ట్ చేసాం విశాఖపట్నంలో. అప్పటి నుంచి కాంట్రిబ్యూషన్ లో ఏ రోజు కూడా మీరు బ్యాక్ అవ్వలేదు. నిజంగా చెప్పాలంటే ఏడుపు వచ్చింది. ఈ అమౌంట్ కూడా అంటే టీమ్ కి ఏంటి అమౌంట్ కూడా పెట్టలేని సిచ్యువేషన్ నుంచి ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వచ్చాను అన్న ఏడుపు వచ్చింది నాకు. అలాంటి టైంలో మీరు అవ్వచ్చు, శ్రీనివాస్ గారు అవ్వచ్చు, నాకు వెల్ సపోర్ట్ అయితే వచ్చింది. అందులో మీరు స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అంటే అలాగని నేను ఎవరిని ఎప్పుడు ఏది అడగను డాక్టర్ విషయంలో. బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ లో మీటింగ్ ఎంత అయిందా సార్? ఓకే, మీటింగ్ ఇంత తీసుకోండి, మీరు పెట్టండి అని లాస్ట్ మీట్ వరకు కూడా, రీసెంట్లీ జరిగిన లాస్ట్ మీటింగ్ కూడా ఏదైతే ఇచ్చారో దానికి అకౌంటబిలిటీ ఉంటుంది. కిరణ్ అంటే అకౌంటబిలిటీ. నా కోసం ఖర్చు పెట్టలేదు, నా టీం కోసం ఖర్చు పెట్టారు, దానికి నేను అకౌంటబిలిటీ ఉండాలి అంతే. ఆ హ్యాపీనెస్ నా రూపాయి అది. చిన్నబాబు సార్ 1 రూపీ కాదు అది, అది నా రూపాయి అని నేను ఎక్స్పెక్ట్ చేసి మైండ్ లో పెట్టుకునే సిచ్యువేషన్ తీసుకున్నాను. అంటే చాలా మంది తెలుసు కదా, 100 రూపాయలు వస్తే 200 తీసుకునే బ్యాచ్లు ఉంటారు. మనకెందుకు 100కి కోటి రూపాయలు వస్తుంది. ఇక్కడ 100 ఎక్స్పెండిచర్ పెట్టడానికి మాత్రం లీటర్ రావట్లేదు సార్. నేను గత కంపెనీలో చేస్తున్నప్పుడు 30,000 40,000 ఖర్చు అయితే, వాళ్ళు టికెట్ కాస్ట్ 300 400 ఉంటే ఆ 400 300 ఇచ్చేసి లాస్ట్ లో 10-15 వేలు తగిలితే ఇంకా తగిలినోడికి అనమాట, పెట్టినోడికి చేసినోడికి తగిలిసేది. అలాంటిది అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా 100 రూపాయలు కూడా నాకు ఖర్చు అవ్వలేని సిచ్యువేషన్ ఈ ఒక్క ఎగ్జామ్ లో మాత్రం చూస్తున్నాను. దానికి మీ మనసుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందులో మా సిస్టర్ గారికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వెనక బోన్ కూడా అలాగే ఉండాలి, వెనక సపోర్ట్ బోన్ అలాగే ఉంది. లేకపోతే మీరు కూడా తీయడానికి ఆలోచించాలి. మీరు ఎంత తీసినా దానికి యాక్సెప్టబిలిటీ అంత ఫ్యామిలీ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఒకటైతే మాత్రం నిజం సార్, అదే అంటుంటారు కదా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకొని ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే, ఈవెన్ విజయవాడలో కూడా లాస్ట్ లో సార్ మీరు ఒకసారి మాట్లాడండి, ఫైనల్ గా ఏదైతే అది మనం పేమెంట్ చేసేద్దాం అని డిస్కస్ చేసి. ఇక లాజిక్ ఏంటంటే నాకున్న పరిస్థితి అంటే, నేను ఈ సిస్టమ్ లోకి వచ్చేసరికి మీకంటే మీలాంటి స్ట్రగుల్ తోనే వచ్చిన వాడిని. పనిచేసే వ్యక్తికి మినిమం సపోర్ట్ దొరికితే ఎలా ఉంటుందని ఆలోచనతోనే మనం ఈరోజు ఏవైనా ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నాం. కాబట్టి ఒకటి మాత్రం నిజం, ఎప్పుడు ఇదే సపోర్ట్ ఉంటుంది మన దగ్గర. అదేదో అంటుంటారు కదా, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. పని జరిగి
మనం అందరము ఏమంటారు జిఎంసీలో ఉండాలి. మనకంటూ ఒక గుర్తింపు సార్. ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాలి. డే 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. మీరు వచ్చిన తర్వాత మనం చేసిన ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి. అంతవరకు ఎందుకు ఈ రోజు మనం స్లైడ్లు పెట్టి చేయగలుగుతున్నాం అంటే దానికి మీరే కదా కారణం. చాలా స్లైడ్స్ కష్టపడి చేస్తున్నారు. చాలా మంది ఎలా ఉంటుందంటే ఏ పని చేసినా పేరు కావాలనుకుంటుంటారు. బట్ ఏదో రకంగా ఒకటి ఆలోచన అంతవరకు ఎందుకు ఫ్రెండ్స్. నిన్న మనం 3 రోజులు సెషన్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ సార్ ఆ రికార్డింగ్ ఒక వీడియో పెట్టేసరికి 3 రోజులు కాదు, రోజు చేయాల్సిందే. అందరం బాధ్యత తీసుకున్నాం. అక్కడ కూడా ఒక ధైర్యం ఉంది. మీరు డాక్టర్ గారు లేకుండా మన కోర్ అందరూ ఉన్నారు. నాకు ఇంక ఇబ్బంది ఉంది సార్. ఒకటి మాత్రం నిజం, 100 రూపాయలు వచ్చింది సార్, ఒక 30 రూపాయలు ఖర్చు పెడితే తప్పే ఉంది. దాని లాజికల్ గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా సార్, ఎప్పుడు మళ్ళీ చెప్తాను, మీరు లేకుండా నేను లేను, టీం లేకపోతే మనం లేము, టీమే ఫైనల్. టీం కోసం ఖర్చు పెట్టడంలో అది ఒక సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. బట్ ఒకటైతే మాత్రం నిజం సార్, మీ హార్డ్ వర్క్ డెడికేషన్ కి మీరు అన్నట్టు ఎప్పుడూ అవ్వాలి. బట్ ఏ రోజు ఏం జరగాలో పైన దేవుడు రాసి ఉంటాడు అంటారు కదా, ఈ రోజుకి అది జరిగింది. బట్ ఒకటి మాత్రం నిజం, జిఎంసి బిఫోర్ ఆఫ్టర్ ఇంకోలా ఉంటుంది. చాలా పెద్ద మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కలిసే పనిచేద్దాం. ఇబ్బంది ఏం లేదు సార్. మనం మన సిస్టమ్ త్రూ చాలా మందికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాం. చాలా గర్వంగా చేయాల్సిన ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం. కంపెనీ మనకి ఎలాగే జిఎంసి రూపంలో గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చేసింది. పని చేసినా పని చేయకపోయినా కంపెనీలో వ్యాపారం జరగాలని మనం మొక్కుకుంటే చాలు, ఎంత కొద్ది డబ్బులు అయితే వస్తాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అందరూ క్యాపింగ్ హిట్ అవుతారు. దానికి ఒక మహా అయితే ఒక 4 రోజులు టైం పడుతుందండి. ఎందుకంటే అన్ని ఏరియాల్లో స్టార్ట్ అయిపోతుంది బిజినెస్. ఒకటి మాత్రం నిజం సార్, వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని చూసుకునే విషయాలు మీరు నేర్చుకోవాలి. మీరు సెషన్లు పెడుతుంటే వర్షం అయినా, తుఫాన్ అయినా, అదైనా ఇదైనా రోజు సెషన్ అయితే మీద ఉండేది. ఎవరికొకరికి అప్పచెప్పేవాళ్ళు. దాన్నే ఇప్పుడు మనం కూడా రేపు ఈ 5 AM సెషన్ ని ఎవరి గ్రీన్ చేద్దాం. 2026 డిసెంబర్ 31 కి అయితే మాత్రం 5 AM సెషన్ నుంచి 20 మందికి తక్కువ లేకుండా లెవెల్ 1 కి జిఎంసీలో వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేద్దాం. 20 మంది లెవెల్ 1 అంటే 20 మంది చెరో 50 లక్షలు సంపాదించినారు తప్పకుండా సార్. అంటే మన దగ్గర క్లారిటీ, క్వాలిటీ, కన్సిస్టెన్సీ, యంగ్ సిఇఓ, ది బెస్ట్ ప్రోడక్ట్, ది బెస్ట్ సపోర్టింగ్ సిస్టమ్, బెస్ట్ టీమ్స్, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇప్పుడు సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ లెవెల్ 1 కి వెళ్ళిపోతాం. ఎవరు తక్కువ కాదు. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కూడా మీరు ఏ సెషన్ అయినా చేయండి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, 1,00,000 ఖర్చు అయితే 1 lakh ఖర్చు అయితే నేను 50,000 ఇస్తాను, 10,000 ఖర్చు అయితే 5,000 ఇస్తాను సార్. ఫుల్ పేమెంట్ ఏమి ఇవ్వరు సార్ అంటే బాధ్యత ఉండదు. ఇది ఓపెన్ ఆఫరే సార్. రెండోది, మీరు లేకుండా నేనేం చెక్ వస్తుంది నాకు, నేనేం అప్గ్రేడ్ అవుతాను. ఈరోజు గ్లోబల్ ప్రెసిడెంట్ అయ్యాను అంటే అందరూ శ్రమ కదా. సో మీ డెడికేషన్ అంటే చాలా మందిని చూస్తుంటాం, బట్ మీ అంత డెడికేషన్ తో సార్ నాకు బాగా గుర్తు. మిడ్ నైట్ పెట్టేసి సార్ దీని మీద పోస్టర్ ఇవ్వండి, పీడిఎఫ్ చేయండి అంటే నేను పడుకున్నాక ఏదో ఒక టైంలో మీరు పంపించిన రోజులు కూడా ఉన్నాయి. నాకున్న మైనస్ ఏంటి, నాలెడ్జ్ లేదు. జూమ్ ఆన్ ఆఫ్ తెలుసు, కొన్ని నేర్చుకున్నాం, ఎలా షేర్ చేయాలి తెలుసు, అందుకంటే ఇంకేం తెలియదు. కాకపోతే మళ్ళీ నేర్చుకోవడం ఎందుకు, నేర్చుకునే వాళ్ళు మన టీంలో చాలా మంది ఉన్నారు కదా, కాపీ కొట్టి ఎంతమంది చూస్తున్నారు. నిన్న డాక్టర్ గారు ఒక ఆడియో ఏంటిది పోస్టర్ పెట్టారు, పోస్టర్తో ఈరోజు సెషనే చేస్తాం, అంతే కదా. ఏదైనా నలుగురు కలిసి చాలా అద్భుతాలు జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. మీ టీం సపోర్ట్ కూడా చాలా వండర్ఫుల్ ఉంది. ఇలా కలిసికట్టుకు వెళ్తే మనం అనుకునే 20 మంది లెవెల్ 1 మన టీం నుంచే ఉంటాం, మన టీం నుంచే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గోవా లేకపోతే ఇవన్నీ ఏమైతుందంటే మన సిస్టమ్ లో వేరే కంపెనీలో చిన్న ట్రిప్ అచీవ్మెంట్ అయితే నడవుడు జరుగుతుంది, ఎక్కువ ట్రిప్పులు అయిపోయి పెద్దగా ఏం అనిపించట్లా మనకి. కాబట్టి బిగ్ కంగ్రాచులేషన్స్. మనం ఏదైతే నెక్స్ట్ మంత్ పామ్ బీచ్ ప్రోగ్రామ్ ఉందో అందరూ అచీవ్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లెవెల్ అప్గ్రేడేషన్ అవ్వాలి. స్పెషల్లీ మీరు మీ టీం ని లీడ్ చేస్తున్న విధానం వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో మాట చెప్పాలి, నాకు 7:30కి నర్సంపేటలో అపాయింట్మెంట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 30 minutes. అయితే 7:30 8కి వెళ్దాం, నష్టమే ఉంది. అంతే కదా, 8 అయినా వెళ్ళగా హాఫ్ అన్ అవరే కాబట్టి ఇలా వాళ్ళు డిస్కస్ చేస్తారంటే ఈరోజు ఒక జిఎంసీ ఏదో అవ్వాలి, వాళ్ళేమో ఎర్లీ మార్నింగ్ ఏదో ముహూర్తం ఉంది. నిన్నే ఒక పర్సన్ వచ్చి ఆల్రెడీ హోటల్లో ఉన్నారు. నేను ఎగ్జాక్ట్ 7:30 వరకు ఉండాలి, బట్ నేను రెడీ అయ్యి వెళ్తాను. తప్పకుండా మనం అందరం కలిసి ఏదైనా చేద్దాం, ఏం చేసినా ముందుంటాం. రెండోది, ఏ ప్రోగ్రామ్ చేసినా మీరే ముందు నడిపించాలి, ఇంకంతే. డబ్బులు అయితే పెట్టింటాము, నడిపించే బ్రెయిన్ కావాలి కదా. మహా అద్భుతంగా మన ప్రెజెంటేషన్స్, స్లైడ్స్, వాటి అన్ని ఈ చివరికి మీటింగ్ అంత సక్సెస్ఫుల్ గా వెళ్ళటానికి మీరే కారణం. 1 day బిఫోర్ వెళ్ళి, నాకు అంత ఆలోచన కూడా లేదు, అలా ఊహించలా, జస్ట్ ఏదో తిండి పెట్టి అక్కడే కూర్చొని మాట్లాడిద్దాం అనుకున్నాం. బట్ అది వేరే లెవెల్ అయింది. అవుతుంది, తప్పకుండా కలిసి పనిచేద్దాం సార్, ఇబ్బంది ఏం లేదు. నేనున్నా ఏ సందర్భంలోనైనా. అంటే ఇక్కడ ఒకటే, ఒకవేళ సరే ఈ రోజుల్లో ఏమున్నది, అన్నీ చేయగలం, డబ్బుల దగ్గర అటో ఇటో ఉంటే దానికి మనం ఎలాగా ఉన్నాం, ఇబ్బంది లేదు. ఫీలింగ్ కూడా లేదు. నాకున్న ఒక చెడు అలవాటు మీ అందరికీ తెలుసు, నిన్నటిది ఈ రోజు గుర్తుండదు, మర్చిపోతాం. మర్చిపోతే అదేదో లావ్ అయిపోతాం కదా, భారం పెరిగిపోతుంటే తల మీద. ఇంత ఫ్రెష్ గా ఉన్నాం. స్నానం చేసేసరికి నిన్న బాడీలో ఉన్న చెత్త పోయినట్టు బ్రెయిన్ లో ఉన్న చెత్తను కూడా 5 గంటలలోపే తీసేస్తాయి. ఎందుకంటే అది మోస్తే నాకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంతే కదా, ఫ్రెష్ పని చేయాలి మన బ్రెయిన్. సార్ కోటీశ్వర్, మన మిలీనియర్స్ ఎలా ఉండాలి మైండ్ సెట్, కొట్టామంటే గోడ పగిలిపోవాలి. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అనండి. అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 27వ తారీఖు ఏదైతే వెల్నెస్ సెంటర్ ఓపెనింగ్ ఉందో తప్పకుండా చాలా బాగా చేద్దాం, చాలా ఉంటుంది, వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ నైట్ నేను బయలుదేరుతున్నాను కాబట్టి రేపు సెషన్ కొంచెం మన వాళ్ళందరూ కలిసి ఆర్గనైజ్డ్ చేసేసి ఇల్లుని మళ్ళీ నేను జాయిన్ అయిపోతాను. నేను ఇలా ఒక రోజు ఇటు, కానీ ఆగడానికి లేదు. వర్షం, తుఫాను, కరెంట్ పోయినా ఏదో ఒక ఊర్లో ఉంటుంది, అక్కడ నుండి అయినా చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఏదైతే ఉందో మిగతా లీడర్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మన ఈ ప్లాట్ఫామ్ లో నాకు మా లవ్లీ టీమ్ మెంబర్స్, విన్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరున ఒక్కొక్కరికి నా జిఎంసీ అచీవ్మెంట్ కి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెక్షన్ ని నేను థ్యాంక్ యూ ఫర్ క్లోజ్ చేస్తున్నాను.